తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎంటర్ ద ఈడీ. ఎస్, తెలంగాణలో అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో మరో కుదుపు కమింగ్ సూన్ అంటోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అన్నట్టుగా మారుతోంది సీన్. మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు అక్రమాలు భారీగా వెలుగులోకి రావడంతో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులో పనిచేసిన మరికొందరు అవినీతి ఇంజనీర్లపై నజర్ పెట్టబోతోంది ఈడీ. ఈ లెక్కన కాళేశ్వరం అవినీతి పంచాయతీ ఢిల్లీకి చేరినట్టేనా? కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతోన్న విచారణ ఎపిసోడ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థల ఎంట్రీ. ఇదే ఇప్పుడు తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్. ఒకరు ఇద్దరు కాదు, 3 తిమింగళాలు ఏసీబీ బలక చిక్కి కోటాను కోట్ల రూపాయల ఆస్తుల చిట్టా బయటపడడంతో లావాదేవీలపై ఫోకస్ పెట్టాల్సిందే అంటూ ఈడీ అలర్ట్ అయింది. మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయి 200 కోట్ల రూపాయల దాకా ఆస్తుల్ని సీజ్ చేయడం ఈడీ దృష్టికి వెళ్ళింది. గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, అంతకుముందు మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ భూక్యా హరిరామ్ నాయక్ ఇలా 3 ఉన్నతాధికారులు ఏసీబీ వలలో చిక్కడాన్ని సీరియస్ గా తీసుకున్న ఈడీ వీళ్లంతా ఎంత సంపాదించారు, ఎలా సంపాదించారు, వీళ్లకు సంబంధించి గుర్తించిన ఆస్తులు, లావాదేవీలు పూర్తి సమాచారం కోరుతూ ఏసీబీకి లేఖ రాయబోతోంది. ముఖ్యంగా జూన్ లో అరెస్ట్ అయిన నూనె శ్రీధర్ దగ్గర 13 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో 4500 చదరపడుగుల విల్లా, 19 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హోటళ్లలో పెట్టుబడులు ఇలా అంతులేని ఆస్తులు బయటపడడం స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది. నూనె శ్రీధర్ సహా 3 ఇంజనీర్లపై ఇంతవరకు తెలంగాణ ఏసీబీ మాత్రమే విచారిస్తూ వస్తోంది. తొలిసారిగా ఈడీ ఎంట్రీ ఇవ్వబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక మార్గాల్లో అవినీతికి పాల్పడి కోట్లు వెనకేసుకున్నారన్న అభియోగాలపై ఆరా తీయబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేసు రిజిస్టర్ చేయడానికి కూడా సిద్ధమవుతోంది. మురళీధర్ రావు కొడుకు అభిషేక్ రావు కంపెనీలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయి? నూనె శ్రీధర్ 2 స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని తన కొడుకు డెస్టినేషన్ మ్యారేజ్ థాయిలాండ్ లో అంత గ్రాండ్ గా ఎలా చేశాడు? వీళ్ళందరికీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో ఆరాదీసి ఖచ్చితంగా ఇందులో మనీ లాండరింగ్ జరిగిందన్న ప్రాథమిక ఆధారాల్ని సంపాదించి నేరుగా రంగంలోకి దిగబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఏసీబీ విచారణలోనే 100 కోట్ల ఆస్తులు బయటపడడంతో ఈడీ ఎంట్రీ ఇస్తే కాళేశ్వరం దర్యాప్తు ఇంకెంత లోతుకెళ్తుందో అనే సస్పెన్స్ నెలకొంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.